దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమనక ఈరోజు 2026 సంవత్సరము ఆగస్టు నెల 6వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 34వ సంకీర్తన 10వ వచనాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకు సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో శుభములు దీవెనలు కలుగునుగాక. వాక్య ధ్యానమునకు సిద్ధపడి ఉన్నప్పుడు మనము ధ్యాన వాక్యాన్ని చదువుకొని స్టార్ట్ చేద్దాము. కీర్తనల గ్రంథము 34వ సంకీర్తన 10వ వచనము. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్యి ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము యెహోవాను ఆశ్రయించు వారికి అన్ని మేళ్ళు కలుగుతాయన్న దివ్యవాక్యాన్ని మనం ధ్యానించుకుంటున్నాము. గొప్ప రాజైన దావీదు గారు పలుకుచున్న మాటలలో తనకు సకల సౌకర్యాలు పరిశుద్ధ గ్రంథములో క్రూర జంతువులు దేవుణ్ణి ఎదిరించే వారికి సాదృశ్యాలు. ఎలాగంటే ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు గారు పలుకుచున్న మాటలలో తనకు సకల సౌకర్యాలు కలిగినటువంటి మహారాజు, ఆయనకి లేమి కలుగుదు అనేది ఉండదు. ఆయనకి అన్నిటిలోనూ సౌకర్యాలు కలిగినటువంటి మహారాజు. అయితే పరిశుద్ధ గ్రంథములో క్రూర జంతువులు అంటే సింహ పిల్లలే. సింహము క్రూర జంతువు కదా. క్రూర జంతువులు దేవుణ్ణి ఎదిరించే వారికి సాదృశ్యాలు. సాధారణంగా సింహాలు క్రూర జంతువులే కదా. వాటి క్రూరత్వానికి ఏమీ దొరకనప్పుడు ఆకలిగొని సింహాలు దిక్కులు చూస్తుంటాయే కానీ ఆకలి తీరదు. ఎందుకంటే ఆకలి ఎక్కడి నుంచి వస్తుంది? మనల్ని నిత్యము కాపాడుతున్న దేవుని మనం ఆశ్రయిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ లోటు లేకుండా జీవిస్తామని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది. అలా కాకుండా దేవుని మేళ్ళు, ఆయన ప్రేమను విస్మరించేవారు గుహలలోని సింహము వలె చాటైన స్థలములలో పొంచి ఉండి బాధపడు వారిని బాధించుటకు పట్టుకొనుటకు చూస్తుంటారని కీర్తనకారుడు 10వ సంకీర్తన 9లో వర్ణించటం మనం చూస్తున్నాం. 10:9. దేవుని ఆశ్రయం కానీ మనకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఏ మేలు కొదువు ఉండదు. ఆకలికి లేమి కలిగి ఉంటామనేది జరగని పని. మనకి సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే దేవుని మీద భారం వేయాలి, దేవుని ఆశ్రయించాలి, దేవుని ఆనుకోవాలి, దేవునితో సహవాసం చెయ్యాలి. పరిశుద్ధ గ్రంథంలో యూదా పై అధికారిగా నియమితుడైన నెహెమ్యా తన అధికారిక కాలమంతయు దేవుణ్ణి ఆశ్రయించుకొని దేవుని ఆధారముతోనే జీవించాడు. కానీ అధికారికి రావలసిన సొమ్మును నెహెమ్యా కానీ తన బంధువులు కానీ తన దగ్గర పనిచేసేవాళ్ళు కానీ ఎవరు కూడా తీసుకోలేదు అని నెహెమ్యా గ్రంథములో 5వ అధ్యాయం 14లో వివరించబడిన నీతి న్యాయమైన తన పాలన మనము చూస్తున్నాము. హల్లెలూయా! ఎంత ఆత్మీయత కలిగినటువంటి మాటలు ప్రియ దేవుని బిడ్డలారా. ఎలాగంటే
దేవుని ఆశ్రయించిన పిల్లలకి కొదువే ఉంది. వేరే రకమైనటువంటి ధనాన్ని ఉపయోగించాల్సిన అవసరమేమొచ్చింది? ఏమీ రాదు. ఆయన ఆశ్రయించిన వారికి సకల సౌభాగ్యాలతో కూడినటువంటి వనరులు అనుగ్రహించబడతాయి. ఎలాగంటే నెహెమ్యా పాలనకు ముందు పనిచేసిన వారంతా వారి వారి ఆహారం కొరకు, జరుగుబాటు కొరకు ప్రజలపై ఆధారపడేవారని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనము తెలుసుకుంటున్నాము. దేవుని సేవకులు ఆ విధంగా ఆధారపడకుండా అందరూ, ప్రతి ఒక్కరూ దేవుని గురించి, దేవుని వాక్యాలు వివరిస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని వైపు తిప్పగలిగినటువంటి యోధులు ఆ విధంగా చెయ్యకూడదంటాడు పరిశుద్ధ గ్రంథంలో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకులు ఆ విధంగా ఆధారపడకూడదంటాడు. దేవుని యందే ఆధారపడాలంటాడు. అలా దేవుని యందే ఆధారపడితే ఎంతో ఫలవంతంగా ఉంటుందని కూడా పరిశుద్ధ గ్రంథం మనకి సెలవిస్తుంది. మన దేవుడు ఎంతో ప్రేమమయుడు, కృపగల తండ్రి. మన పరిశుద్ధత కలిగిన విశ్వాసము దేవునికి సంతోషం కలిగిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను మహిమపరిచిన వారముగా ఉండాలి. ఆయనను మహిమపరిచిన వారముగా ఉండాలే కాదు, ఉంటాము కూడాను. అలా ఆయనను మహిమపరిచే విధంగా ఉంటూ పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల నాయనా, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యం ఇలా ధ్యానించుకుని భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. నేటి ధ్యాన వాక్యాన్ని చదువుకొని దేవా, మేము వాక్య ధ్యానము చేయుచుండగా నాయన, చేయుచున్న మమ్ములను, వాక్య ధ్యానమును వినుచున్న ప్రతి బిడ్డను నీవు ఆశీర్వదించు తండ్రి. మాకేమీ తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి నీ ఆశ్రయం కోరి నీ ఆశ్రయములో ఉంటున్నటువంటి మాకు సకల సౌకర్యాలతో, సకల పదార్థాలు మాకు అనుగ్రహించబడతాయి అన్నటువంటి విశ్వాసముతో మేము ఉన్నాము కనుక తండ్రి, మేము పరిశుద్ధత కలిగిన విశ్వాసము కలిగి ఉంటే తండ్రి, అది నీకు ఇష్టమని మాకు తెలుసు. కాబట్టి నాయనా, మా హృదయాలను, మా మనసులను నీవు స్వాధీనములు ఉంచుకొని మేము నిత్యము నీ యందు మేము పరిశుద్ధత కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.